పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురీస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. బాబు మేకప్లు అయిపోయినాయా? హీరో గారు వచ్చారా? ట్రాలీ రెడీనా? లైట్స్ ఓకే, లైట్స్ ఆన్, సౌండ్, రోల్ కెమెరా, యాక్షన్. ఏంట్రా ఇది? ఏరా సునీలు, డల్లుగున్నావేంట్రా? నల్గొండకి ఏముందిరా? అయినా మొహానికి ఎవడురా ఛాన్సులు ఇచ్చేది? అరే ఎంబీఏ చేసావు, ఏదైనా ఉద్యోగం చూసుకోరా. అయినా ఇవన్నీ అవసరమారా నీకు? రే ఎక్కడికి రా? నా గమ్యాన్ని ఎత్తుకున్నా. రాముని చరితము కోమాల వినవే, ప్రేమతో విని వారికి మోక్షము గలిగు. రుముజురు జనులను రోమగా జాలగా, రామరాజ్యవ్రేణితో మొరబెట్టదుండుగా. రామభక్తుడు ధరులతో శ్రీరాజు దొరిగను జనుల దింపగా, నియమను అభితంబు తీర్చగ ప్రేమతో జనుడను శ్రీహరి. చేరి తత్తాకుడే శంకు తీసుకొడే లక్ష్మణుడు బుద్ధిను సముద్రమారమణ గోవిందో. నీకెందుకే ఇవన్నీ? చక్కగా బీటెక్ చేసావు, ఏదైనా జాబ్ చూసుకోవచ్చుగా. అది కాదే, ఏదో ఇంట్రెస్ట్ ట్రై చేద్దామని. ఓకే, నీ చావు నువ్వు చావు, కానీ తొందరగా రా. ఈ కార్టూన్స్ మధ్య నేను ఉండలేను. సరేరా. అమ్మో, చాలా మంది ఉన్నారే. అయిపోయిందా? వెళ్దామా? అమ్మయ్యా. హలో, ఐ విల్ కాల్ యూ లేటర్. అంకుల్ అంకుల్, మీరు పెట్టిన ఉప్మా తిరగమాత వాసన ఆ ఈది చివరి దాకా వచ్చింది. అది చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసా. అంకుల్, ఉప్మా తిరగమాత ఇంకా వేయలేదా? అందరికీ నమస్కారం బాయిలు. ఏంటి అలా చూస్తున్నారు? నా పేరు శూర్పణఖ, ఇది నా చెల్లి జడ్జినఖ. లోకంలో ఆడాలు హోటల్ పెట్టుకోవచ్చు, మగాలు హోటల్ పెట్టుకోవచ్చు.
ఏ మా లాంటి హోటల్ పెట్టుకోకూడదా? అందుకే నేను ఒక హోటల్ పెట్టా, దాని పేరు ఆ హోటల్. ఒక్క నిమిషం ఉండవే. రావే వెళ్దాము. ఎంత బాగా చేస్తున్నాడే. అదేనే ఆర్టిస్ట్ అంటే. చూసావు కదా, ఎవరినైనా కూర్చోబెట్టగలిగే శక్తి ఒక ఆర్టిస్ట్కి మాత్రమే ఉంది. భలే చేస్తున్నాడే. అయ్యా అయ్యా 2 లక్షలు ఏందయ్యా? అయ్యా 2 లక్షల గురించి నాకు తెలియదయ్యా. అయ్యా రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులలో కూడా మే కష్టాన్ని నమ్ముకున్నావయ్యా. అయ్యా మీరా ఒకసారి అన్నారయ్యా, మీరు అన్నారయ్యా, అరే అరే నువ్వు కులానికి పేదోడువైనా గురువులో బంగారని మీరు అన్నారయ్యా. అయ్యా కపాలి అఖండ జోల ప్రజోల కరళ ద్రిమిష్టని మచ్చ మష్కిష్కా భక్షని దుప్తు దుప్తు కల్లా జింజం మర్తపయాని హచ్చందన స్వరూపిణి మాతా సర్విత్ర ప్రకారం గంట పేరు పక్షి చంపి ఆ నెత్తుట్లో వేసాలు స్నానం చేసి వస్తుంది కదా. ఈ పక్కిరికి చావు లేదు, లేదు పక్కిరు అమరుడు అమరుడైపోయాడు. ఏ పలకమే సార్, ఇలా ఉంటుంది సార్ నాది. ఓకే సునీల్, చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నేను తప్పకుండా నా సినిమాలో తీసుకుంటా. నీకు మంచి లైఫ్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ నెంబర్ అది ఆఫీస్ వాళ్ళ నుంచి కాల్ చేపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే ఉంటా సార్. అమ్మయ్యా. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ ఐఎమ్ సంధ్య. షీఈ్ మై ఫ్రెండ్ రాధా. హాయ్ అండి. ఆసమ్. చాలా బాగా చేశారండి. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ అండి. ఉంటానండి. బాయ్. ఊరుకోవే, ఏదో బాగా చేశాడని కాంప్లిమెంట్ ఇచ్చా అంతే. అబ్బచ్చా. పదవే. ఆడిషన్కి వచ్చాను, అంతా ఓకే అన్నారు. చాలా బాగా ఇచ్చానన్నారు. బాయ్. అరే మామ, అరే నేను మళ్ళీ వచ్చేస్తాను రా. అరే ఒరేయ్ ఏంట్రా? ఒరేయ్ ఏంట్రా టిప్ టాక్ గా తయారైనావు? ఏంటి సంగతి? బాగుందరా? బాగానే ఉన్నావు కానీ ఇంతకి ఏంటి సంగతి? అరే నిన్న ఒక ఆఫీస్కి వెళ్ళాను రా. డైరెక్టర్ గారు కూడా ఇంప్రెస్ అయ్యారు, కాల్ కూడా చేస్తామన్నారు. అందుకే ఇలా. మరి ఆఫీస్కి వెళ్ళాలి కదరా. అరే ఇంతకి ఏ టైం కాల్ చేస్తున్నాడు రా? 10 గంటలకి కాల్ చేస్తామన్నారు రా. ఒరే ఇప్పుడు 11 అవుతుందిరా. కాల్ ఎప్పుడు చేస్తాడు? 11 అయిందా? మరి కాల్ చేస్తామన్నారు. అది రాదురా, అది రాదు, అది అంతే. అరే అట్లా అనకరా ప్లీజ్. నువ్వు ప్లీజ్ అన్నా ఏమన్నా అదే నిజం. రే మీరు ఫ్రెండ్స్ అయినారా? ఏ ఫ్రెండ్ అయినా ఇలా అంటారా? నేననేది ఏముందిరా, అందరికి తెలిసిందే కదా. ఒకరిని సెలెక్ట్ చేయడం ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ రికమెండ్ చేసిన వాడిని పెడతారు, అదంతే కదా. ఛా, పోరా పో, నేనన్నదే నిజం అవుద్ది. ఎవరు కావాలండి? సార్ డైరెక్టర్ గారు ఉన్నారా? ఆయన లేరండి, బయటికి వెళ్ళారు. రావాలంటే 10 రోజులు టైం పడుతుంది. ఛా.
సార్ హాయ్ సునీల్, నువ్వేంటి ఇక్కడ? డైరెక్టర్ గారు రమ్మన్నారు సార్. ఓ, డైరెక్టర్ గారిని కలవడానికి వచ్చావా? డైరెక్టర్ గారిని కలుద్దాం సార్. ఓహో, అయినా మొన్న నీ యాక్టింగ్ చూసాను, చాలా బాగుంది, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. అయినా ఇండస్ట్రీలో టాలెంట్ ఒకటే సరిపోదయ్యా, మనీ కూడా ఉండాలి. అలాంటిది ఏమైనా ఉంటే తీసుకురా, చేసేద్దాం. సార్ అయ్యే ఉంటే ఈ తిప్పలేందుకు సార్? హ్యాపీగా మా ఊర్లో వ్యాపారం చేసుకునేవాడిని. అయినా నేను నమ్ముకునేది కళను సార్, కాసుల్ని కాదు. ఓహో, రేయ్ ఈయన బయటకేంటే? సార్ 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 పోవయ్యా పో. సార్ అమ్మా! ఛే, కళాకారుడు అంటే మర్యాద కూడా లేదు. ఏదో ఒక రోజు నా టాలెంట్ గుర్తిస్తారు. వస్తా. అమ్మయ్యా, ఆకలవుతుంది, టీ అన్న తాగుదాం. ఛాయ్ ఎంతన్నా? 7 రూపాయలు. అరే అరే, నా చేతిలో 5 రూపాయలే ఉంది. ఛా. టీ లేకపోతే నీళ్ళే ఉన్నాయిగా, తాగేద్దాం. అబ్బా, చాలా ఆకలిగా ఉంది. పోదామా? వద్దులే, ఎవరిని చూస్తారేమో. అరే, ఈ మట్టి పూసుకొని పోదాం. ఈ బతుకులు ఎప్పుడు మారుతాయో. అన్న, 5 రూపాయలు తీసుకో. అమ్మయ్యా, కడుపు నిండింది. అయ్యా 1 రూపాయి ఉంటే అయ్యా. నా దగ్గర ఏం లేవమ్మా. సరేనయ్యా, సరే. రే, ఎక్కడికి రా? ఆడిషన్కి రా. ఒరే, నువ్వు ఎంత చెప్పినా మారవారా నువ్వు? అరే, ప్రతిసారి మారడానికి అదేమన్నా 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే పథకం అనుకున్నావురా? ఆర్టిస్ట్ అనే బాధ్యత అదొక వరం, అదొక వ్యసనం. ఒక్కసారి వచ్చిందంటే సచ్చేదాకా పోదురా. అబ్బా అవునా? అయినా మీతో నాకెందుకు లేనరా? అరే, ఒక్క 10 రూపాయలు ఉంటే ఇవ్వండిరా, ఆడిషన్కి వెళ్ళాలి. ₹10 లేవురా, అసలే మంతేండు. అరే నా దగ్గర కూడా లేదురా. చెప్పరా. రే, మీలాంటి వాళ్ళందరూ కలిసి ఒక్కరోజు సిగరెట్ తాగడం మానేసి నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే దేశంలో ఈ ఆత్మహత్యలు ఉండవు. ఛ, మారండి మారండి.
నిన్నే. నా గురించి ఏం తెలుసు అని లవ్ చేస్తున్నావు? ఏం తెలియాలి నీ గురించి? నువ్వు ఒక గమ్యాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తున్న బాటసారి, అన్నీ ఉన్న అవకాశాలు రాని ఓ నిరుపేద కళాకారుడివి. అది చూడు సునీల్, నేను ఫుల్ క్లారిటీతో ఉన్నాను. నా ప్రేమ స్వచ్ఛమైంది. స్వచ్ఛమైన ప్రేమకి ఎప్పుడూ ఓటమి ఉండదని నా నమ్మకం. ఆగు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నమస్తే సార్. ఎక్కాలనుకోవడం అత్యాశ అవుతుంది. చూసావా, నీ అర్హత తెలుసుకొని ఎలా లేచి నిలబడ్డావో? ఇది నీ అర్హత. చూడు, నేను అందరిలా చంపేస్తాను, నరికేస్తాను అని చెప్పను, కానీ చేసి చూపిస్తాను. నా కూతుర్ని ఒక సాఫ్ట్వేర్ జాబ్ వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఆ రోజు రా, ఏదో ఒక మూలను కూర్చొని భోజనం చేసి వెళ్ళిపో. ఎందుకంటే నీ లైఫ్లో అలాంటి భోజనం చేయలేవు కాబట్టి. సునీలేడి డాడీ? ఏదో పని మీద వెళ్ళినట్టున్నాడమ్మా. ఇలాంటి శునకం
ఎవరి స్థాయి ఏంటో ఇప్పుడు అర్థమైందా సార్? ఏదో సాఫ్ట్వేర్ పిచ్ చేస్తా అన్నారు. సాఫ్ట్వేర్ ఏముంది సార్, గట్టిగా 3 నెలలు కోచింగ్ తీసుకుంటే ప్రతి ఓడు సాఫ్ట్వేరే. కానీ మీరు అనుకున్న సాఫ్ట్వేర్ తల్లకిందులుగా తపస్సేసిన నాలాంటి కళాకారుడు కాలేడు సార్. ఏదో సుమతి శతకం చెప్పారు. అవును సార్, మేము కుక్కలాంటి వాళ్ళమే. అందుకే జనాన్ని విశ్వాసంగా నవ్విస్తుంటాం. మీరు అనుకున్న డబ్బు ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ కళాకారుడనే ఖ్యాతి మాత్రం ఎప్పటికీ చెరగని సార్. ఎందరో మహానుభావులు మన మధ్య లేకపోయినా ఇప్పటికీ మన మధ్య ఉన్నట్టు ఫీల్ అవుతాం సార్. ఒక కళాకారుడు తలుచుకుంటే దేశాన్నే శాసించగలడు సార్. అది సార్ కళాకారుడు గొప్పతనం. Don't underestimate the power of an actor. He is the most powerful weapon in the world. కళ కాసుల కోసం కాదు, కళ జనం కోసం. తప్పైపోయింది సునీల్. డబ్బు దాహంతో కళ్ళు మూసుకుపోయి ఒక కళాకారుని అవమానించాను. నన్ను క్షమించు సునీల్. నేను చేసిన తప్పుకి నా పిల్లని అన్యాయం చేయకండి. ప్లీజ్ సునీల్, ప్లీజ్. క్షమించడానికి నేనేమని సార్, అంతా పైవాడు చూసుకుంటాడు. అయినా నేను ఇప్పుడు మీ మనిషిని కాదు, ప్రజల మనిషిని.